नमस्कार बच्चों, आप सभी लोग कैसे हैं? मैं तो बिल्कुल ठीक हूँ। आज 9वीं कक्षा का पहला पाठ, जिस देश में गंगा बहती है, इस पाठ के बारे में आज मैं आपको अच्छी तरह हिंदी में समझाती हूँ और उसे तेलुगु में भी अनुवाद करती हूँ और उस शब्द का अर्थ भी मैं आप सभी लोगों को अच्छी तरह समझाती हूँ। चलो अब हम पाठ में जाएंगे और पाठ के बारे में हम जानेंगे। పార్ట్ 1 जिस देश में गंगा बहती है అంటే తెలుగులో ఏ దేశంలోనైతే గంగా నది ప్రవహిస్తుంది అని అర్థం. గంగా నది ఏ దేశంలో ప్రవహిస్తుంది? మన భారతదేశంలో. ఇక్కడ ఒక పోయం ఉంది చూడండి. శాంతి కా సందేశ్ జహాं है, सबका सम्मान जहाँ, गीत खुशी के गाते जहाँ है, ऐसा भारत और कहाँ है. శాంతి बोले तो పీస్, శాంతి. సందేశం అంటే ఏంటి? మెసేజ్, సమాచారము. సమ్మాన్ అంటే సమ్మాన్ అంటే గౌరవము. గీత్ అంటే పాటలు. ఖుషీకే గాతే అంటే సంతోషంగా పాడుతారు. సో ఇక్కడ చూడండి, శాంతి కా సందేశ్ జహా హై అంటే ఎక్కడైతే శాంతి సందేశం ఉంటుందో, సబ్కా సమ్మాన్ జహా ఎక్కడైతే అందరినీ గౌరవించడం జరుగుతుందో, గీత్ ఖుషీకే గాతే జహా హై ఎక్కడైతే స్వేచ్ఛగా గీతాలను పాడుతారు, ఐసా భారత్ ఔర్ కహా హై ఇటువంటి భారతదేశం ఎక్కడ ఉంటుంది అంటే మన భారతదేశము శాంతికి గుర్తుగా సూచిస్తారు కదా. సో ఇక్కడ చిత్రమే ప్రశ్న చూడండి. ఇక్కడ ఈ ఏదైతే పోయం ఇచ్చాడో ఆ పోయానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వలేదు మనకి. ఇక్కడ చిత్రమే, ఈ చిత్రంలో మనకు కనిపిస్తున్న వాటి గురించి, వాటి యొక్క ప్రత్యేకత గురించి అడుగుతూ మనకి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. వాటికి మనం ఆన్సర్లు రాసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై అంటే చిత్రంలో మనకు ఏమేమి కనిపిస్తున్నాయి. అప్పుడు మనం ఏం రాయాలి? చిత్ర మే సఫేద్ రంగు కా ఏక్ కబూతర్, आसमान में चमकता हुआ सूरज, पर्वत, पेड़ पौधे और कुछ नील रंग के फूल दिखाई दे रहा है అని వ్రాయాలి. సెకండ్ క్వశ్చన్ అంటే ఇక్కడ తెలుగులో దీని అర్థం ఏంటంటే తెల్లని పావురము, ఆకాశంలో మెరుస్తున్న సూర్యుడు, పర్వతాలు, చెట్లు, మొక్కలు, కొన్ని నీలి రంగులో ఉన్న పువ్వులు కనిపిస్తున్నాయి అని అర్థం. ఈ చిత్రమే ఆప్కో క్యా అచ్చా లగా ఔర్ క్యూ అంటే ఈ చిత్రంలో మనకు ఆకాశంలో ఎగురుతున్న ఒక తెల్లని పావురం కనిపిస్తుంది, మెరుస్తున్న సూర్యుడు కనిపిస్తున్నాడు, చెట్లు మొక్కలు కనిపిస్తున్నాయి. ఇందులో మీకు ఏది బాగా నచ్చింది? ఏ చిత్రం మీకు బాగా నచ్చింది? ఎందుకు నచ్చింది అని క్వశ్చన్. ఇప్పుడు హిందీలో దీని ఆన్సర్ అంటే ఇందులో కూడా ఎవరికి వారికి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి పావురం నచ్చుతుంది, కొంతమందికి మెరుస్తున్న సూర్యుడు, కొంతమందికి చెట్లు మొక్కలు. మరి ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది కదా. అయితే నేను ఇక్కడ వాటి గురించి కూడా చెప్తాను. హిందీలో చెప్తాను, తెలుగులో చెప్తాను. మీకు ఏది నచ్చితే దాని గురించి ఒక 2 వాక్యాలు మీరు రాసుకోండి. ओके, हिंदी में बोलते देखो. इस चित्र में मुझे सफ़ेद रंग का कबूतर अच्छा लगा क्योंकि सफ़ेद रंग का कबूतर శాంతి का प्रतीक मानते हैं అంటే ఈ చిత్రంలో నాకు తెల్లని పావురము బాగా నచ్చింది. ఎందుకంటే ఈ తెల్లని పావురము శాంతికి గుర్తుగా సూచిస్తారు కాబట్టి నాకు తెల్లని పావురము అంటే బాగా ఇష్టమని రాసుకోవచ్చు. ఇంకో ఆప్షన్, मुझे इस चित्र में चमकता हुआ सूरज अच्छा लगा क्योंकि सूरज के बिना यहाँ धरती अंधकार है. अंधकार అంటే ఏంటి? చీకటి. सूरज के रोशनी से ही पेड़ पौधों को आहार
पेड़ पौधों में ఆహార్ భర్ లేతే హై అంటే తెలుగులో నాకు ఈ చిత్రంలో మెరుస్తున్న సూర్యుడు నచ్చాడు. ఎందుకంటే సూర్యుడు లేకపోతే ఏమవుతుంది, ఈ భూమి అనేది మొత్తము చీకటిగా మారిపోతుంది. సూర్యుడు లేకపోతే వెలుతురు అనేది ఉండదు. అంతేకాకుండా చెట్లకు కావలసిన ఆహారం కూడా వాటికి లభించదు. థర్డ్ ఆప్షన్ చూడండి, मुझे इस चित्र में पेड़ पौधे अच्छा लगा क्योंकि पेड़ पौधे हर एक प्राणी का जीवन आधार है. इस पेड़ पौधों से ही हमें प्राणवायु मिलता है. అంటే ఇక్కడ తెలుగులో చూడండి, నాకు ఈ చిత్రంలో చెట్లు మొక్కలు బాగా నచ్చాయి. ఎందుకంటే చెట్లు మొక్కలు అనేటివి ఈ చెట్లు అనేటివి ప్రతి ప్రాణి జీవి యొక్క జీవన ఆధారము. ఎందుకంటే ఈ చెట్లు మనకు కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి మనకు ప్రాణవాయు అంటే ఏంటి, ఆక్సిజన్ ఇస్తున్నాయి. కాబట్టి నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అని కూడా, మీకు ఏ ఆప్షన్ నచ్చితే దాన్ని మీరు చూస్ చేసుకొని వ్రాయొచ్చు. తర్వాత ఇంకా చూడండి థర్డ్ క్వశ్చన్, ఇస్ చిత్ర సే హమే క్యా సందేశ్ మిల్తా హై అంటే ఈ చిత్రము నుండి మరి మనకు ఎటువంటి సమాచారం అనేది, మెసేజ్ అనేది మనకు లభిస్తుంది అని అర్థం. ఇక్కడ చూడండి ఈ చిత్రంలో మనకు 3 రంగులు కనపడుతున్నాయి. ఒకటి కేసరి అంటే ఏంటి, కాషాయపు రంగు, సఫేద్ అంటే తెలుపు, హర అంటే ఆకుపచ్చని రంగు మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ మధ్యలో నీలి రంగు పువ్వులు కనిపిస్తున్నాయి కదా, అది అశోక చక్రానికి యొక్క గుర్తు. సో ఈ 3 రంగుల యొక్క కలిపితే అది మన భారతదేశం యొక్క జెండాగా మారుతుంది. సో మన భారతదేశం యొక్క జెండా ఎన్ని రంగులో ఉంటుంది, 3 రంగులో ఉంటుంది. సో ఈ 3 రంగుల యొక్క ప్రత్యేకత గురించి మనము హిందీలో దీన్ని ఏ విధంగా ఆన్సర్ రాయాలనేది నేను చెప్తాను చూడండి. इस चित्र 3 रंगों का समर है. ऊपर केसरिया रंग, बीच में सफ़ेद रंग, नीचे हरा रंग. इस 3 रंग भारत राष्ट्र ध्वज का संकेत दे रहा है. भारत देश का तिरंगा झंडा है. ऊपर केसरिया रंग त्याग और निस्वार्थ का ప్రతీక్ హే. త్యాగానికి మరియు నిస్వార్థానికి గుర్తు ఏంటి అంటే ఎటువంటి స్వార్థం లేని వాళ్ళు మన భారతీయులు కదా. సో అది కాషాయపు రంగు యొక్క ప్రత్యేకత అన్నమాట. సఫేద్ రంగు శాంతి ఔర్ స్వేచ్ఛక సూచక్ హే అంటే తెల్లని రంగు శాంతి మరియు స్వేచ్ఛకు గుర్తు. హరా రంగ్ యువ ఔర్ ఊర్జాక ప్రతీక్ హే అంటే ఈ ఆకుపచ్చని రంగు యువశక్తికి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. పచ్చదనానికి కూడా గుర్తు అని కూడా, అంటే పచ్చని చెట్లకు కూడా గుర్తు అని కూడా చెప్పుకోవచ్చు మనము. ఇంకా ఓకే, ఇప్పుడు మనము కవి పరిచయము గురించి తెలుసుకుందాము. అంటే ఈ కవి యొక్క గొప్పతనం ఏంటో దాని గురించి మనము మొదటగా తెలుసుకోవాలి. शैलेंद्र कुमार का जन्म सन 1923 में हुआ. इनका असली नाम शंकरी दास केसरी लाल था. ये हिंदी सिनेमा जगत के प्रमुख गीतकार हैं. इन्होंने कई प्रसिद्ध फिल्म गीतों की रचना की. इन्हें यहूदी, अनाड़ी और ब्रह्मचारी फिल्मों में गीत लिखने के लिए 3 बार फिल्म फेयर पुरस्कार से सम्मानित किया गया. इनका देहांत सन 1966 में हुआ. इनका देहांत सन 1966 में हुआ. कवि परिचय तेलुगु में प्रमुख हिंदी गेय रचयिత మరియు కవి శైలేంద్ర కుమార్ గారి యొక్క శైలేంద్ర కుమార్ గారు 1923వ సంవత్సరంలో
జన్మించారు. వీరి పూర్తి పేరు శంకరీదాస్ కేసరీలాల్. వీరు ఎన్నో సినిమా గీతాలను రచించారు. వీరికి యహూది, అనాడి మరియు బ్రహ్మచారి సినిమాలలోని పాటలను రచించడం వలన వీరికి 3 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డుతో సన్మానంతో సత్కరించడం జరిగింది. వీరు 1960వ సంవత్సరంలో వీరు మరణించారు. ఇతను వ్రాసిన పాటలలో ఒక గీతం జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనే పాటను ఒక కవితా రూపంలో రచించారు. ఈ కవిత ద్వారా మనకు శైలేంద్ర కుమార్ భారతీయుల యొక్క గొప్పతనాన్ని మరియు భారతీయుల అత్యున్నత గుణాలను ఈ కవిత ద్వారా చాలా చక్కగా వర్ణించారు. ఇప్పుడు మనము గేయంలోకి వెళ్దాము. ఆ పాటను పాడుతూ దాని గురించి మీకు వర్ణిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है, ज़्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है, मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. अब देखो, होठों पे सच्चाई रहती है. हमारे होठ बोले तो क्या है? లిప్స్, పెదవులు. మన పెదవుల పైన ఏముంటుంది? సచ్చాయి అంటే నిజాయితీ ఉంటుంది. జహా దిల్ మే సఫాయి రహతీ హై అంటే ఎవరి పెదవుల పైన అయితే నిజాయితీ అంటే నిజాలను మాట్లాడతారు, వారి దిల్ అంటే ఏంటి? మనసు శుభ్రంగా స్వచ్ఛంగా ఉంటుందని అర్థము. हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. ఏ దేశంలోనైతే పవిత్రమైన నిర్మలమైన గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశం యొక్క మేము వారసులము. అంటే మేము ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటూ మా మనస్సు ఎటువంటి కల్మషము లేకుండా ఉంటాము అని అర్థం. మెహమ్మా జో హమారా హోతా హై. మెహమ్మా అంటే రిలేటివ్స్ అన్నమాట, బంధువులు, అతిథులు. జో హమారా హోతా హై అంటే అతిథులు ఎవరైతే మన అతిథులు మన ఇంటికి వస్తారు వారు ఓ జాన్సే ప్యారా హోతా హై. అతిథులు మనము వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాము. ఎందుకంటే మన సంస్కృతిలో అతిథి దేవో భవ అని అన్నారు. అతిథిని భగవంతునితో సమానంగా పూజిస్తారు. అతిథికి సేవ చేయడం అంటే భగవంతునికి సేవ చేయడము అని అర్థం. కాబట్టి అతిథిని మన ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాము. ज़्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है. అంటే జాదా అంటే ఎక్కువగా, లాలచ్ అంటే దురాశ. అంటే లాలచ్ అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవచ్చు, మనం ఏమని చెప్పవచ్చు? దురాశ అంటే మీకు అందరికీ తెలుసు. అంటే మనకు ఎక్కువగా సంపాదించాలనే దురాశ లేదు. కొంచెంలో కూడా తోడేమే గుజారా అవుతాయంటే కొంచెంలో కూడా మన జీవితాన్ని మనము తృప్తిగా జీవిస్తాము. ఎందుకంటే మనము నిజాయితీగా కష్టపడి సంపాదించిన దానితోనే తృప్తిగా బతకగలము. అందుకే వచ్చిన అతిథిని మనము ప్రేమతో చూసుకుంటాము, ఉన్నదానితోనే తృప్తి పడతాము. దురాశకు వెళ్ళకుండా
కొంచెంలోనైనా సరే మనము తృప్తిగా జీవించడానికి ఆశపడతాము. థర్డ్ పోయం చూడండి. మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో, ఏక్ చీజ్ యహీ తో రహతీ హై. అంటే కలిసిమెలిసి ఉండండి. మిల్జుల్ కే రహో అంటే కలిసిమెలిసి ఉండండి. ఔర్ ప్యార్ కరో అంటే ప్రేమించండి. అంటే ఇక్కడ ఒక విషయం ఉంటుంది ఇక్కడ ఒక విషయం ఉంటుంది. అదేంటంటే అందరూ కలిసిమెలిసి ఉంటారు. మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి అనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. మన భారతదేశంలో ఎన్నో రకాల జాతుల వారు, మతాల వారు, విభిన్న సంస్కృతులకు చెందిన వారు, ఎన్నో భాషలు మాట్లాడేవారు ఉన్నప్పటికీ మనమందరము ఒకటి అనే భావన మన మనస్సులో ఉంది. అందుకే మనము గర్వంగా భారతీయులమని చెప్పుకుంటాము. అంతేకాకుండా మనము ఎటువంటి పరిస్థితిలోనైనా ఒకరినొకరు సహాయం చేసుకోవడానికి ముందు ఉంటాము అని ఈ పోయం యొక్క అర్థం. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में సఫాయి रहती है. సేమ్ ఫస్ట్ పోయమే మళ్ళీ తిరిగి ఇక్కడ ఇచ్చారు. అంటే మన పెదవుల పైన నిజాయితీ ఉంటుంది, మన మనసు స్వచ్ఛంగా ఎటువంటి కల్మషం లేకుండా ఉంటుంది. అది కేవలం మన భారతీయులకే ఇంత మంచి గుణం అనేది ఉంటుంది. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. మనము ఏమని చెప్పుకున్నాము, ఏ దేశంలోనైతే పవిత్రమైన నిర్మలమైన గంగా నది ప్రవహిస్తుందో మేము ఆ దేశం యొక్క వారసులము. అంటే మేము ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటూ మా మనస్సును ఎటువంటి కల్మషం లేకుండా, అంటే గంగా నది అంత పవిత్రంగా ఉంటామని అర్థము. ఇక్కడ గంగా నది గంగా నది అనేది మన భారతదేశంలోనే ప్రవహిస్తుంది. ఇంకా బంగాళాఖాతంలో కూడా ప్రవహిస్తుంది. కానీ అక్కడ వారు గంగా నదిని అక్కడ ప్రాంతాన్ని బట్టి వారు వేరే పేరుతో పిలుచుకుంటారు. మనము మన భారతదేశంలో ప్రవహిస్తున్న పవిత్రమైన ఈ నదిని గంగా నది అని పిలుస్తాము.